హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో పోపు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గాను టేస్ట్గాను తయారు చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని మనం ఇక్కడ వేసుకోవాలి. పచ్చగా దంచుకోవాలి. పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మనం ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకున్న ఇప్పుడు ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యేలా మనము తిప్పుతూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము మిగిలిన అన్నం లేదా అప్పుడే చేసుకున్న అన్నం కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసుకొని తర్వాత ఇందాక మనం పల్లీలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా, పోపు అంతా అన్నంతో కలిసే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని మనము సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని పోపు అన్నం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.